ఆ చీరల దగ్గర వెంకిగాడు ఓడిపోయింటే బాగుంటేది. పోన్లే, వాడు సెలెక్ట్ చేసిన చీరని మ్యాగీ పక్కన పడేసిందిగా, మనకది చాలు. అబ్బా, అరే బర్రె మొక్కం ఈడియట్. అబ్బో, నీది పెద్ద భూమిక మొహం మరి. కళ్ళు కాకులు కుట్టాయా? మనుషులు వస్తుంటే కనిపించట్లేదా? తాటి చెట్లకు సగం ఉన్నావు. నీ బుర్రేమన్నా బీరువాలు పెట్టొచ్చావా? నా కళ్ళు నాకెలా కనపడతాయి? ఏంది నన్నే అంత మాట అంటావా? నీ అంత చూస్తా. ఏంది నువ్వు చూసేది? నువ్వెంత గొంతు చించుకున్నా కూడా నా అంత నువ్వు చూడలేవు. మా అత్త చాలా పవర్ఫుల్. ఎలా ఏదో చూసిద్దంట. పోరా పో, ఎక్కడో అక్కడ దొరకపోవు, అప్పుడు చెప్తా. ఇదిగో ఏమయ్యావు? చెప్పండి. కళ్యాణానికి నాకు మంచి చొక్కా ప్యాంటు కావాలా. అది మినిమం ఒక 25,000 ఉండాలా, లేదంటే మా అత్తయ్య పొరుగు పోతే. ఓకే సార్, మీరు కూర్చోండి. మేడం, కూల్ డ్రింక్స్ తీసుకోండి మేడం. ఇది ఇక్కడే పెట్టు, నేను ఇప్పుడే వస్తా. ఇదిగో ఏమయ్యా, ఏంటి వేళ్ళ పట్టుకొని మేడం అంటున్నావు? వాళ్ళు మేడమ్స్ బ్యాచ్ కాదు, మెయిట్స్ బ్యాచ్, అనగా పని మనుషులు. అసలు మేడమ్స్ అక్కడున్నారయ్యా. అయినా ఇక్కడ 25,000 పైన బట్టలు చూపించమన్న నాకు కూల్ డ్రింక్ ఇవ్వకుండా పాత బస్టాండ్ దగ్గర బట్టలు కొనుక్కునే వాళ్ళకిస్తావేంటి? ఇదే ఎవరైతే ఆపమ్మా, నన్ను నడకుండా రూమ్ లోకి వచ్చిందే కాక నువ్వు భరుస్తావేంటి? నీ కన్నదమ్ములు లేరా? క్షమా, నన్ను ఒంటరిగా చూసింది కాక వీళ్ళందరూ చూసేలా చేయడానికి నీకేం రైట్ ఉంది? అసలు నువ్వు ఆడోళ్ళు ట్రయల్ రూమ్ లోకి వచ్చింది కాక నీకెవరు రైట్ ఉంది? ఊరుకోవమ్మా, నీ కళ్ళకి మనుషులే కాదు బోర్డులు కనపడవా? అది లేడీస్ ట్రయల్ రూమ్ కాదు, మగాళ్ళ ట్రయల్ రూమ్. చూడు ఒకసారి. అచ్చా, ఏది చూపించు. ఏది చూడు ఒకసారి. అక్క, ఎక్కడ మిస్టేక్ జరిగింది అక్క. ఈ ఈడియట్ ని చూసారా? అమాయకంగా మిస్టేక్ జరిగిందని ఎలా అబద్ధం చెప్తున్నాడు. వీడికి బాగా బుద్ధి చెప్పాలి. ఆడోళ్ళ డ్రెస్సింగ్ రూమ్ లోకి దూరినందుకు ఆడోళ్ళు మాత్రమే ఉతికేయండి. రండి. కాబోయే పెద్ద ఎమ్మెల్యే మా అత్త వస్తుంది, అప్పుడు చెప్తా మీ అందరి సంగతి. రే, ఏమైంది? ఎందుకు కొడుతున్నారు వీళ్ళందరూ? ఆడవాళ్ళ ట్రయల్ రూమ్ లోకి ఆ ఎలుగుబంటి బాడీతో దూరితే కొట్టకుండా ఏం చేస్తారు?
ఏదో తెలియక దూరుంటాడు. అత్తా కాస్త తెలివాడు. వాడు దూరి ఆల్రెడీ బుక్ అయ్యాడు. నువ్వు వాడికి సపోర్ట్ చేస్తే నువ్వు కూడా బుక్ అవుతావు. అసలే ఆడవాళ్ళ ఓట్లు. తేడా కొడితే సీటుకే ఎసురు పెడతారు. నీ ఇష్టం. బావుగారు, ఈ అబ్బి చెప్పుండేది నిజమే బావుగారు. మీరేమీ మాట్లాడబాకండి. ఎక్కడ్రా మీ అత్త? పెద్ద పొలిటికల్ లీడర్ అన్నావు. రమ్మను, ఆవిడ్ని కూడా కలిపి కొడతాం. అత్తయ్య చిచి, ఎవరిని కత్తయ్యా? ఆ? మావయ్య ఎవడండి వీడు వావి వరుసలు పెట్టి మాట్లాడుతున్నాడు? వీడంతేనండి, వావి సరసాలు లేని కుక్క వీడు. ఏమో వావి సరసాలు కుక్క కాదు, వావి వరుసలు అన్నారు. ఇంత పెద్ద తప్పు చేసి తిరిగి నా మాటలకే తప్పు చెప్తున్నాడు. ఉతికేయండి వీణ్ణి. ఆగండి.